శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 21 సెప్టెంబర్ నుంచి 27 సెప్టెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. గురువు గారు మిథున రాశిలో ఉన్నారు. చంద్ర శుక్ర కేతువులు సింహరాశిలో, రవి బుధులు కన్యా రాశిలో, కుజుడు తులారాశిలో, రాహు వచ్చేసి కుంభరాశిలో, అలాగే వక్రించిన శనిగారు మీనరాశిలో. గ్రహస్థితులు ఇలా ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి తన యొక్క నీచ స్థానమైనటువంటి వృశ్చిక రాశిలోకి వచ్చి ఉన్నది. ఇది ఒక్కటే గ్రహ మార్పు. అయితే ఈ వారంలో విశేషం ఏమిటి అంటే, ఆశ్వీజ మాసం ప్రారంభం అవుతూ 22వ తేదీ నుంచి అమ్మవారి యొక్క నవరాత్రులు జరుగుతాయి. ఇంకొక ముఖ్య విశేషం ఏంటంటే, వార ప్రారంభంలో చంద్ర శుక్ర 2 గ్రహాల యొక్క కలయిక సింహ రాశిలో జరుగుతుంది. ఇది లలిత కళలకు కాణాచి అయినటువంటి అమ్మవారికి మనము ఎంతో ప్రార్థనా పూర్వకంగా నమస్కారాలు చేసుకోవచ్చు. చక్కగా అక్కడ లలిత కళలకి సంబంధించినటువంటి ఆ 2 గ్రహాలు కూడా శుక్ర చంద్రులు కలిసి ఉన్నారు. ఈ కలయిక కళలని బాగా ఉద్ధరించేటటువంటి, కళలలో బాగా అభివృద్ధి కనిపించేటటువంటి కలయిక కాబట్టి అమ్మవారికి కళాకారులు చక్కటి పూజ చెయ్యండి. చాలా చాలా మీరు కళలలో వృద్ధి చెందుతారు. అంటే మిగతా వారు కూడా వృద్ధి చెందుతారు. అయితే ఇది చాలా చెప్పుకోదగ్గ విశేషం అన్నమాట. చంద్ర శుక్రుల కలయిక కళలకి చాలా ముఖ్యమైనటువంటి పెద్ద పీట వేస్తుంది కాబట్టి ఆ కాంబినేషను ఇక్కడ అమ్మవారి నవరాత్రులు కూడా కూడుకొని ఉన్నాయి కాబట్టి కళాకారులకి ప్రత్యేకంగా చెప్పడం జరుగుతోంది. మరింత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించండి. మీరు కళలలో మరింతగా అభివృద్ధి చెందుతారు. అందరి మీద అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఉండాలని మరొకసారి కోరుకుంటూ ఈ వారం రాశి ఫలితాల్లోకి వెళ్దాం. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క విశేషాంశాలు ఏమిటి అంటే, చంద్ర శుక్ర కేతువులు ఇక్కడ మనము లలిత కళలకి బాగా అనువుగా ఉంటుంది ఈ గ్రహస్థితి అని చెప్పుకున్నాం కదా, చంద్ర శుక్రులు. అలాగే రవి బుధులు, బుధాదిత్య యోగం, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా వైద్య విధానంలో చాలా చక్కటి మార్పులు వచ్చి వైద్య విధానం బాగా అభివృద్ధి చెందుతుంది. వైద్యులు బాగుంటారు అని కూడా తెలియచెప్పచ్చు. అలాగే శనిగారి యొక్క దృష్టి ఇక్కడ ఏదైనా చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని సూచిస్తూ ఉంది. ఎవరికైనా కానీ చర్మానికి సంబంధించినటువంటి ఎలర్జీస్ ఉన్నట్లయితే, అలాగే డస్ట్ ఎలర్జీలు కానీ, ఈ ధూళి అంటాము, ధూళి అంటే కూడా డస్టే, కానీ కళ్ళకు కనిపించదు మనకి. బట్టలు అవి కొత్త బట్టలు తీసినప్పుడు కానీ, లేదా ఇంట్లో స్టాక్ చేసుకు ఉన్నటువంటి బట్టలు తీసినప్పుడు కానీ ఒక విధమైన ధూళి ప్రసరిస్తుంది. అలాంటి విషయాలప్పుడు కానీ ఎలర్జీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇలా ఎలర్జీస్ ఉన్నవారు కొద్దిగా జాగ్రత్త పడాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక గురువు గారి పంచమ దృష్టి కుజుని మీద ప్రసరిస్తోంది. అంటే కుజుడిలో ఉన్నటువంటి ఆ ఉగ్రత ఏదైనా ఉందా అంటే అది కొంచెం తగ్గే విధంగా కనిపిస్తోందన్నమాట. ఇవి గ్రహ సమ్మేళనాల యొక్క దృష్టుల యొక్క విశేషాంశాలు అని చెప్పి తెలియజెప్పుకుంటూ ఇక రాసుల్లోకి వెళ్దాం. తులారాశి వారికి ఈ వారం రోజుల కాలానికి గ్రహస్థితులను పరిశీలించినట్టయితే, శనిగారు 6వ స్థానంలో యోగిస్తున్నారు, 9వ స్థానంలో గురుగారు యోగిస్తున్నారు. ఇక చంద్ర శుక్ర కేతువులు లాభ స్థానంలో యోగిస్తున్నారు. వ్యయ స్థానంలో బుధాదిత్య యోగం పడింది. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం అండి. తులారాశి వారికి ఇంచుమించుగా కుజుడు తప్ప అన్ని గ్రహాలు యోగిస్తున్నాయి. అంటే రాహు గారు కూడా యోగించట్లేదు. రాహు కుజుడు తప్ప అన్ని గ్రహాలు యోగిస్తున్నాయి అంటే అసలు అంత యోగవంతమైనటువంటి కాలం అని చెప్పాలి. అన్ని విధాలా బాగుంటుంది. కుటుంబం బాగుంటుంది, సంతానం బాగుంటారు, ఆర్థికాభివృద్ధి జరుగుతుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, స్థిర చిరాస్తుల వృద్ధి ఉంటుంది, కోరిన విధంగా ధనం వస్తుంది, కోరుకున్న దానికన్నా ఎక్కువ వస్తుంది, వివాహాది శుభకార్యాలు బాగా దగ్గరకు వస్తాయి, దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి,
పితృవర్గ రీత్యా బాగుంటుంది, సహాయ సహకారాలు ఉంటాయి, కోర్టు విషయాలు ఏమన్నా ఉంటే చక్కగా లాభించేటటువంటి పరిస్థితి ఉంది, ఉద్యోగ జీవితం బాగుంది, వ్యాపార జీవితం బాగుంది, ఊహించని విధంగా ధన లాభాలు, వస్తు లాభాలు, వస్త్ర లాభాలు, అనేక రకాల లాభాలు, కీర్తి ప్రతిష్టలు, దైవ కార్యాలు చేయడము, దైవ కార్యాలలో పాల్గొనడము, యజ్ఞ యాగాలు చేయడము, అలాగే అద్భుతమైన కీర్తి ప్రతిష్టలు. ఇక అన్ని అంశాలు బాగున్నాయండి. బాలేని అంశం ఏమిటి? ఏమీ లేదు. కుజరాహువులు బాలేదనుకున్నా కుజుని మీద గురువు గారి దృష్టి ఉన్నది, అంటే రాశి మీద గురువు గారి దృష్టి కూడా ఉన్నది, అలాగే రాహు మీద కూడా గురువు గారి యొక్క దృష్టి ఉన్నది. ఇంకా దృష్టి అయినా ఉండాలి, కలయిక అయినా ఉండాలి, అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ విద్యార్థులకి బాగుంది, అన్నదమ్ములకి బాగుంది, భార్యాభర్తలకి కూడా బానే ఉంది, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇచ్చేది వారికి బాగుంది, ఉద్యోగస్తులకి బాగుంది, వ్యాపారస్తులకి బాగుంది, అన్ని విధాలా బాగున్నాయి, వ్యవసాయదారులకి బాగుంది, అన్ని విధాల అనుకూలమైనటువంటి కాలమే. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి ద్వితీయంలో ఉంటూ ఉన్న కారణం చేత, అంత గొప్పగా లేని కారణం చేత, ఈ వార ప్రారంభంలో ఉన్న ఫలితాలే వారాంతంలో కూడా ఉంటాయి అని చెప్పి అనుకుంటూ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చెయ్యండి, యోగా చెయ్యండి, అద్భుతంగా ఉంటుంది మీకు. వీరికి ఇతరత్ర ఎటువంటి పరిహారాలు అవసరం లేదు. అన్ని డివిజన్స్ వారికి కూడా అద్భుతమైనటువంటి అభివృద్ధి ఉంది అని చెప్పి తెలియజేస్తూ, కొత్త వ్యాపారాలు పెట్టడానికి అనుకూలము, వివాహాది సంబంధాలు కుదుర్చుకోవడానికి కూడా అవి దగ్గరకు వచ్చే విధంగా ఉన్నాయి కాబట్టి అనుకూలము, భార్యాభర్తల మధ్య కూడా అనుకూలతలు బాగున్నాయి అని చెప్పి తెలియజేస్తూ, అన్ని విధాల తులారాశి వారు చాలా చాలా మానసికమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నారని మరొకసారి తెలియజేస్తూ, అమ్మవారి ప్రార్థన మానకండి, పూజ మానకండి, నవరాత్రుల్లో అమ్మని పూజించండి, మరింత మనశ్శాంతిగా ఉండండి, మరింత అభివృద్ధికరంగా ఉండండి. శుభం. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః.